ఎంత పని చేసింది పాడువానా కంట మీరు నింటే కామారెడ్డిలోనా. ఆల్ ఐస్ ఆన్ కామారెడ్డి అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కామారెడ్డి ప్రజల యొక్క గోసను రాష్ట్ర ప్రజలందరికీ 4 కోట్ల ప్రజలకు చేర్చగలిగిన ఒకే ఒక గుండె కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి గుండె అని చెప్పేసి ఇలా గర్వంగా చెప్తాను. ఇద్దరు సీఎంలు ఓడగొట్టగలిగిండు అనేది ఎందుకు వచ్చిందంటే తన యొక్క క్యారెక్టర్ ఇలా చూపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. వాళ్ళ ఆవేదన వాళ్ళ గోస ఈ పాట రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు మాట్లాడుతుంటే ఎమోషనల్ అవుతా ఉన్నా. వాస్తవానికి నిజంగా ఇలా గర్వంగా చెప్పవచ్చు కామారెడ్డి బిడ్డలు అంతో ఇంతో మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి ఖచ్చితంగా మీరు అందరూ రుణపడి ఉంటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ప్రధానంగా తీసుకున్నది భారత్ యువసేన అని చెప్పేసి చెప్పగలను. కామారెడ్డిలో ఏ రకంగా గత 24 గంటలకు వెళ్ళి పరిస్థితులు మారిపోతా ఉన్నాయనే విషయాన్ని భారత్ యువసేన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియడానికి ప్రధానంగా పాత్ర పోషిందని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఈ పాత్ర వెనుక ఇలా సాయంత్రం వరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు, ప్రతిపక్షం, పార్టీలు, రాజకీయ నాయకులు అందరినీ కదిలించిన ఒకే ఒక మగవాడు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఏ మాత్రం కూడా బేసజాలు లేకుండా చెప్పొచ్చు. ఎందుకంటే 24 గంటల కాలంలో 24 గంటలు తిరిగిపోతాలకే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కామారెడ్డి వైపు చూపించిన మునగాడిగా ఇలా నేను చెప్పబోతా ఉన్నా. అక్కడ ప్రజలకు ఒక పెద్దన్న లెక్క, ఇంటిలో ఒక పెద్ద మనిషి లెక్క అనుక్షణం వాళ్ళని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆయన తీసుకున్న ఈ అంశాన్ని ఖచ్చితంగా గర్వించాలి. సో అలాంటి ఒక ఎమ్మెల్యే ఉండడంతో ఇలా ఒక టైటిల్ ఇలా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే రోజులకి వెళ్ళి ఆల్ ఐస్ ఆన్ ఈరోజు కామారెడ్డి అనే వైపు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి వైపు మళ్లించగలిగిన వ్యక్తిగా ఇలా ఉన్నాడు. సో సాయంత్రం న్యూస్లో ఇలా అదే తీసుకున్న టైటిల్ ఆల్ ఐస్ ఆన్ కామారెడ్డి అని చెప్పేసి ఒక టైటిల్ తీసుకున్నా. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గత 24 గంటల కింద ఏ రకంగా కామారెడ్డిలో పరిస్థితులు గంట గంటకు చేంజ్ అయినాయి. అర్ధరాత్రిలో మనం ఒకనాడు చూసినాం. మున్నేరు వారి దగ్గర ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మనుషులు చనిపోయినా కూడా అక్కడ 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మన బట్టెడు, తర్వాత కానీ తుమ్మల నాగేశ్వరరావు, 3 మంత్రులున్న ఖమ్మంలో మున్నేరు వాగులు అంత పెద్ద వరద వస్తే ఎవరికి తెలియలేదు, మనుషులు చచ్చినా కూడా పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక్కడిగా నిలబడు, ఒక్కడిగా కామారెడ్డి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కామారెడ్డి వైపు చూపించగలను. వాళ్ళ కష్టాలను, వాళ్ళ బాధలను తన గొంత ఇలా వినిపించనని చెప్పేసి నేను చెప్పొచ్చు. సో ఒకసారి ఒక వీడియో చూపిస్తా, మీరు చూడండి. ఇది నిన్న సాయంత్రం వచ్చిన వీడియో. ఇట్లా అర్ధరాత్రిలు ఇట్లా ఆయన రోడ్ల పంట తిరిగి వాళ్ళ బాగోగులు చేసుకోవడానికి అర్ధరాత్రులు శ్రమిస్తూ ఆయన వాళ్ళకు వెన్నంటే నిలబడ్డ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ ఒక్క వీడియోనే మొత్తం సిచ్యువేషన్ చేంజ్ చేసి మనము గత 20 నెలలకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో సర్కారు చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ లో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకనాడన్నా ఒక ఎమ్మెల్యే తన ప్రజలకు, తన నియోజకవర్గంలో ప్రజలకు కష్టం వచ్చిందని చెప్పేసి అర్ధరాత్రులు అసలు ఇంటి బయటకు వచ్చినాడనే చూసినావా? అసలు కాంగ్రెస్ లో ఇలాంటి ఎమ్మెల్యేలు చూడగలమా? ఎందుకంటే గర్వంగా అనిపిస్తుంది. ఒకనాడు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నా కాబట్టి ఇలాంటి నాయకుడిని చూస్తా ఉంటే రాజకీయాల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలనిపిస్తా ఉంది. ఇద్దరు సీఎంలు ఓడగొట్టగలిగిండు అనేది ఎందుకు వచ్చిందంటే తన యొక్క క్యారెక్టర్ ఇలా చూపిస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. తన క్యారెక్టర్తో ఇలా వచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. తను నమ్మిన ప్రజల కోసం, తను ఓట్లేసిన ప్రజల కోసం, తను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం వాళ్ళ కష్టం వస్తే ప్రతి ఇంట్లో ఒక పెద్దన్న లెక్క అర్ధరాత్రులు తన సర్వస్వం దారిపెట్టి మరి ఇలా పనిచేసి వాళ్ళ యొక్క కష్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూపించి ఈరోజు సాయంత్రం 7:30 సమయానికి ఇట్లా ట్రెండింగ్ లోకి ఆల్ ఐస్ ఆన్ కామారెడ్డి అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కామారెడ్డి ప్రజల యొక్క గోసను రాష్ట్ర ప్రజలందరికీ 4 కోట్ల ప్రజలకు చేర్చగలిగిన ఒకే ఒక గుండె కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి గుండె అని చెప్పేసి ఇలా
గర్వంగా చెప్తాను ఒక భారతీయ జనతా పార్టీ ఒకప్పటి కార్యకర్తగా. ఎందుకంటే ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలని చెప్పాలి. మరీ ముఖ్యంగా రేవంత్ అన్న ఇలా బయటికి వచ్చింది. ఇలా చూస్తారా, రేవంత్ అన్న కూడా బయటకు వచ్చింది. వీటిలో అన్న హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండి. ఇలా పొద్దుగా సమీక్షలు పెట్టిండు, సాయంత్రం అయితే ఇట్లా హెలికాప్టర్లలో ఇట్లా బ్రహ్మాండంగా ఎక్కి ఏరియల్ సర్వే అని మరి బయటకు అయితే వచ్చిండు మన రేవంత్ అన్న. ఇట్లా ఎక్కి ఒక ఆయన గుడ్డెలుగు, ఒక్కొక్క ఆయన తెలివి కల్లోళ్ళు తెలివి తక్కువ అందరు కలిసి ఇలా తిరిగిరు. ఇట్లా ఏరియల్ సర్వే చేసిరట. మరి ఏం చేసిరు తెలుసా? లాస్ట్కి సర్వే చేసి టాటా బై బై చెప్పి ఇంటికి పోయి పనిచారు. ఎవరు కూడా దిగలే. ఇలా కామారెడ్డికి మన సీతక్క గారు వేరు. కామారెడ్డి సీతక్క గారు ఎందుకు పోయి తెలుసా? ఎక్కడ ప్రజలందరూ వెంకటరామరెడ్డి వైపు చూస్తారని భయపడి ఇలా రేవంత్ అన్న వెంబడి హెలికాప్టర్ చేసిండు. పని మంత్రులందరూ బయటికి వెళ్ళిరు. ఈ పని మంత్రులందరూ పని చేసిరు. నాకు ఏడ కనపాలి ఈ పని మంత్రుల పని. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా నాయకులందరూ రాజకీయాలకు ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా ఇలా బీజేపీ నుంచి కానీ అదే రకంగా టీఆర్ఎస్ నుంచి కానీ కేటీఆర్ గారు అదే రకంగా బండి సంజయ్ గారు కూడా ఇలా పర్యటించారు పలు ప్రాంతాల్లో. మరి వాళ్ళిద్దరు కలుసుకున్నట్టు ఇట్లా వీడియోలు వస్తా ఉన్నాయి. రాజకీయాల్లో ఇలాంటి ఒక లీడర్షిప్ అవసరం అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. వాళ్ళిద్దరు ఇట్లా ఒకరినొకరు కలుసుకొని సిరిసిల్ల ప్రాంతంలో కానీ కరీంనగర్ పార్లమెంటు ప్రాంతంలో ఇదే వాగులో వస్తా ఉన్న వరదల పైన వాళ్ళకి జరుగుతున్న నష్టంలో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు పర్యటిస్తున్న తరంలో వాళ్ళిద్దరు కలుసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరి రేవంత్ అన్న 20 నెలలకెళ్ళి పొడుగు మాట్లాడినాం. మాకు మించిన మునగాలు లేరని చెప్పిండు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు బయటకు వస్తే ఇజ్జత్ పోతాని సిగ్గు తీస్తారని భయపడి బెదిరిపోయేలా హెలికాప్టర్ వేసుకొని తిరిగింది తప్ప ప్రజల పైన చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ముందస్తుగా ఎలాంటి ఆలోచన చేయలే. వాతావరణ శాఖ ఉంది, మా అన్నకు ఇంటెలిజెన్స్ ఉంది, వ్యవస్థ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ప్రతిపక్ష నాయకులకు చేసినంత సమయం కూడా రేవంత్ అన్నకు పట్టలేదు. కానీ వాళ్ళందరూ ఊర్లలో తిరిగి వాళ్ళందరూ ప్రజల యొక్క బాధను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కదిలిండు మన రేవంత్ అన్న. ప్రజాపాలన, ప్రజలందరూ సచ్చి బొందలు పడుతుంటే, ప్రజలందరూ ఆగమైపోతా ఉంటే, వాళ్ళ గూడు మీద దెబ్బ పడతా ఉంటే రేవంత్ అన్నకు నిమ్మకు నేర్చినట్టుగా ఉంది. పొద్దుగాల మనం పేపర్ మొత్తం చదివాం. ప్రతి పేపర్లో వర్షాల గురించే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోయింది, దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టుగా నిద్రపోయింది. చివరకు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బయటకు వచ్చి ప్రజల కోసం ఎవరైతే ఈ వరదల్లో ప్రధానంగా ఇబ్బంది పడతారో ఆ మెదక్ కానీ కరీంనగర్ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు చేరి అక్కడ ప్రజల ఆవేదన చూపించే ప్రయత్నం చేస్తారని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తారని, కాంగ్రెస్ పార్టీ మీద 7 దశలో మన్నెత్తిపోతారని భయపడి బెదిరిపోయేలా రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తప్ప ప్రజల పైన ప్రేమతో రాలేదు. దేవుడు నిన్నే అవుతుండే. ఊరంతా వచ్చినట్టు ఊసాలోకి వచ్చినట్టు మూసి ప్రక్షాళన చేద్దాము, ఆ కరెంట్ డిపార్ట్మెంట్ ఎట్లా పని చేస్తుంది, మూసి ఎట్లా పని, వీటి మీద ఉన్న సోకు మన ప్రభుత్వానికి. ఆఖరికి ప్రతిపక్షంలో ఉన్నాడు గదిలినాక, ప్రతిపక్షంలో ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాక భయపడి బెదిరిపోయి అలా ప్రజల కోసం అన్నట్టుగా దొంగేసం వేసి అలా హెలికాప్టర్ వేసుకొని తిరిగింది. సో ప్రజలను గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఈ వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఎంత సింపుల్ గా గాలికి వదిలేసింది. ఇక మరి ఇటువంటి రాజ్యం పేరు మరి ఏం రాజ్యం అని పెడతారో మీరు డిసైడ్ గారి పేరు. నేనైతే దీని ప్రజా పరిపాలన మీరు అంటే అనుకోరు, నాకేం సంబంధం లేదు. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన పాట కూడా వస్తా ఉంది. ఒక నిమిషము ఒక పాట వినిపిస్తున్నా. కామారెడ్డి గురించి మనోడు ఒక పాట పెట్టిండు, ఒక సెకండ్లా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే మరి రేవంత్ అన్నకు అసలు జనాలు కళ్ళకి కనిపిస్తారు కదా, కామారెడ్డిలో ఏ బాధలు లేవు, మా అన్న కాడికి పోతానికి హెలికాప్టర్ పనిచేయలే అంటాను కదా. ఒక చిన్న పాట మరి వాళ్ళ బాధ మనమని ఇందాం. రేవంత్ అన్న కనిపించలే కదా, ఒకసారి వినరే. ఎంత పని చేసింది పాడువాన కంట నీరు నింపే కామారెడ్డిలోన, పగబట్టినట్టాయ చూడు వరద ప్రజల బతుకుల్లో గొట్టిపోయింది బురద. ఎంత పని చేసింది పాడువాన కంట నీరు నింపే కామారెడ్డిలోన, పగబట్టినట్టాయ చూడు వరద ప్రజల బతుకుల్లో గొట్టిపోయింది బురద. సాయమందించండి నేతలారా, సాయమందించండి నేతలారా, సాగు బతుకుల్లో ఉన్నారు దాతలారా. ఓ
రోడ్ల పొంట సముద్రంగా అనిపిస్తా ఉంది. రోడ్ల పొంట సముద్రంగా అనిపిస్తా ఉంది. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళ గోస ఈ పాట రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు మాట్లాడుతుంటే ఎమోషనల్ అవుతా ఉన్నా. వాస్తవానికి నిజంగా ఇలా గర్వంగా చెప్పవచ్చు, కామారెడ్డి బిడ్డలు అంతో ఇంతో మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి ఖచ్చితంగా మీరు అందరూ రుణపడి ఉంటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మీ యొక్క ఆవేదనను, మీ యొక్క బాధను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించిన ఒకే ఒక గుండెగా అయ్యాలని నేను చూస్తా ఉన్నా. మరి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కామారెడ్డి బిడ్డల్ని కాపాడాలని, వాళ్లకు తోడై నిలబడాలని చెప్పేసి ఈ కష్టకాలంలో అన్నదమ్ములక మనం వాళ్ళు కాపాడుకొని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 119 నేరాలు ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కామారెడ్డి ప్రజల యొక్క గుండె గోసను తెలుసుకునేలాక దయచేసి ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలియండి. కుదిరితే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాతలు అనే వాళ్ళు ఉంటే కుదిరితే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి తరఫున కానీ ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్ప ఏదో ఒక రకంగా వాళ్ళకు ఆర్థికంగా కొంచెం చేయూతనివ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పూనుకోవాలని చెప్పేసి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉంది భారతీయ సేన. సో ఎందుకంటే మనందరికీ తెలుసు, కూడు గూడు లేకుండా బతకలేని పరిస్థితులు జనాలు. కానీ ఆ వర్ణదేవుడు వాటిపైనే దెబ్బ కొట్టిండు. ఇంకా నడితే అంతో ఎంతో ఆర్థికంగా ఉండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కామారెడ్డిలో అక్కడ జనాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండడం వాళ్ళకు ఒక అదృష్టంగా కూడా నేను చెప్పొచ్చు. మరి ఆయన ఎంతో కొంత ఆయన శక్తి మేరకు ఆయన సహాయం చేస్తాడు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళకు వెన్నంటే ఉండి వాళ్ళ కష్టకాలంలో వాళ్ళకు నిలబడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. సో ఇది ఆ వీడియోకి సంబంధించి